99 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈరోజు 6థ్ ఏప్రిల్ నుంచి 11థ్ ఏప్రిల్ వరకు మనకి హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయమని గవర్నమెంట్ మనకు ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో ప్రప్రథమంగా ఈరోజు మనము నల్గొండ జిల్లాలో ఈట్ రైట్ అండ్ వాక్ అనే ఒక నినాదంతో ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు ఈ వాక్ని ప్రారంభం చేసుకున్నారు. దీని యొక్క ముఖ్య సందేశము మనకు ఫుడ్ అనేది చాలా చోట్ల కూడా కంటామినేషన్ అవుతూ ఉంది, అడల్టరేషన్ అవుతూ ఉంది. సో ఇప్పుడు రెగ్యులర్ జరిగేటువంటి షాప్స్లలో చాలా చోట్ల కూడా అడల్టరేషన్ అవుతుంది. సో దాంట్లో వినియోగదారులని జాగృతం చేయడానికి అట్లాగే మనకు వాళ్ళు కొనే వస్తువుల్ని కూడా అది నాణ్యమైందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి కూడా మనకు ఈ వారం అనేది ఒక క్యాంపెయిన్ మోడ్లో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ వెహికల్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే ఒక వెహికల్ని కూడా మన గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాలు కూడా మొత్తం కూడా మనకు తిరిగి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ మీద అండ్ అట్లాగే ఫుడ్ అడల్టరేషన్ మీద కూడా అవేర్నెస్ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ హెల్త్ వీక్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల యొక్క ఆరోగ్యము వైద్యం కోసము కేటాయించబడింది. సో దీన్ని మనందరికి తెలుసు, మనకి ఆల్మోస్ట్ మనకి 49% ఆఫ్ పీపుల్కి మనకి ఒబెసిటీ వైపు వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. సో ఈ ఒబెసిటీ గల ముఖ్య కారణము అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత సరైనటువంటి ఫిట్నెస్ అండ్ మనకు ఎక్సర్సైజెస్ చేయకపోవడం అనేది ప్రధానంగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రజలందరూ కూడా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే సో మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరే మీ వంతుగా మీరు కృషి చేయాలి. సో ఫిట్నెస్ని మెరుగుపరచుకోవాలి. ఫిట్నెస్ అదొక డైలీ రొటీన్లో భాగంగా అవ్వాలి. మనకు ఎమర్జెన్సీ కాదు, లేకపోతే ఏదైనా ఎయిల్మెంట్ వస్తే తప్ప అప్పుడు ఫిట్నెస్ వైపు వెళ్ళడం కాదు. దైనందిన జీవితంలో మనము ఫిట్నెస్ని మన భాగస్వామ్యం చేసుకొని ఫిట్గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను. ప్రజారోగ్యం వైపు ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నది. సో దీనికి అందరూ కూడా సహకారం అందించి ప్రజాప్రతినిధులతోటి అండ్ అట్లాగే మన గౌరవ మంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సో మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందరి ఆదేశాలు సమన్వయం పరుచుకుంటూ జిల్లాలో ఈ ప్రజా ఆరోగ్య వీక్ని విజయవంతంగా చేయడానికి అందరి యొక్క సహకారం కోరుతున్నాను. థ్యాంక్ యూ.